శరం ఉందా నారా లోకేష్ గారు? కూటమి ఎమ్మెల్యేలకి మేము చెప్పామా ప్రైవేట్ వీడియోలు తీయమని? అరవ శ్రీధరు అరవకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి, అయితే కేకు కోస్తే కేసు. 5 సార్లు అబార్షన్ అంట. ఏం మనుషులు రా బాబు? కూటమికి విడాకులు లేవు, కలిసి కట్టుగా ముందుకెళ్లాలి నారా లోకేష్ స్టేట్మెంట్. నిన్న టీడీపీ నేతల వర్క్ షాప్ లో మంత్రి లోకేష్ అభివాదం చేస్తున్నటువంటి ఫోటో. టీడీపీ జనసేన బీజేపీ మధ్య విభేదాల సృష్టికి వైసీపీ ప్రయత్నిస్తుంది. సిగ్గు శరం ఉందా నారా లోకేష్ గారు? ఇది మీ కూటమి మధ్య మేము విభేదాలు సృష్టిస్తున్నావా? మీ కూటమి ఎమ్మెల్యేలకి మేము చెప్పామా ప్రైవేట్ వీడియోలు తీయమని? మీ కూటమి ఎమ్మెల్యేలకి మేము చెప్పామా ఏదైతే నగ్నంగా ఏదైతే బాత్రూముల్లో ఏదైతే స్నానాలు చేస్తా వీడియోలు తీయమని? లేదంటే మీ ఎమ్మెల్యేలకి జనసేన కూటమి ప్రైవేట్ వీడియోలు తీయమని మీ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బద్దల సుధీర్ రెడ్డికి మేము చెప్పామా? లేదంటే మీ ఎమ్మెల్యేలు మీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఆదిమూలం ఏదైతే సచివేడు ఎమ్మెల్యే ఆదిమూలానికి, లేదంటే గుంటూరు ఎమ్మెల్యే నజీర్కి, లేదంటే అక్కడ కోన రవికుమార్ ఎమ్మెల్యేకి మేము చెప్పామా లత్కూరు పనులన్నీ చేయమని చెప్పి? మీరు చేసి మళ్ళీ మా మీద అంట. కూటమి నిజంగా విడాకులు లేవు. అబార్షన్లు, ఏదో కారుల్లో రేపులు చేయటాలు, లేదంటే వీడియో కాల్స్లోనే రేపు చేయటాలు, లేదంటే న్యూడి వీడియోలు తీసుకోవటాలు, ఇవి ఉన్నాయి. మీ కూటమి మధ్య విడాకులు లేవు, అబార్షన్లు ఉన్నాయి, సెటిల్మెంట్లు ఉన్నాయి. ఏదైతే మర్డర్లు, రేపులు, 5 సార్లు అబార్షన్లు, కారులోనే రేప్ చేయటం, తర్వాత సెటిల్మెంట్ చేయటం, ఇలాంటివన్నీ ఉన్నాయి. దొండకాయ కామకిరణ్ చూసాం మనం. అదేవిధంగా చూస్తే ఎమ్మెల్యే ఆదిమూలం చూసాం. అదేవిధంగా చూస్తే ఎమ్మెల్యే నజీరు, ఎమ్మెల్యే కోన రవికుమారు, నిన్న జనసేనకు సంబంధించినటువంటి అరవ శ్రీధర్. ఆయన ఏమంటాడు? నేను కారులో రేప్ చేసినా అరవకుండానే గిల్లితే గిల్లించుకోవాలంటున్నాడు అరవ శ్రీధరు. అరవకూడదు, గిల్లితే గిల్లించుకోవాలి, కారులో రేప్ చేయించుకోవాలి, మళ్ళీ బయటకు వచ్చి నా మీద ఆరోపణలు చేయకూడదని చెబుతున్నాడు అతనే. ఉల్టా మళ్ళీ రేపొద్దున తెలిసి ఇవాళ రేపు సెటిల్ అయిపోయింది. వీళ్ళకి సెటిల్మెంట్లు చేయడం, అబార్షన్లు చేయించడం ఇదే కదా పని కూటమి ప్రభుత్వానికి. వీళ్ళకి పరిపాలన చేయమని అధికారం ఇస్తే ఇలా అక్రమ సంబంధాలు పెట్టుకోమని, లేదంటే మీరు చూశారు కదా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే సంబంధించి బొజ్జల సుధీర్ రెడ్డి ప్రైవేట్ వీడియోలు తీయించాడని చెప్పి సాక్షాత్తు కోట వినోత. ఆ రోజే పవన్ కళ్యాణ్ కొద్దిగా సిగ్గుండి కంట్రోల్లో పెట్టి, అయ్యా ఏంటయ్యా ఒక మహిళ ప్రైవేట్ వీడియోలు ఎలా తీస్తారని చెప్పి ఆ రోజే మాట్లాడుంటే ఈరోజు ఈ అరవ శ్రీధర్ మీద వచ్చి అరిసేటటువంటిది ఇష్యూ అయ్యేది కాదు కదా. సో దీనికి సంబంధించి చేస్తే 15 ఏళ్ళు కలిసికట్టుగా ఉంటాం. విడాకులు లేవు, అబార్షన్లే ఉన్నాయి, సెటిల్మెంట్లు ఉన్నాయి, కారులో రేపులు ఉన్నాయి, నగ్నంగా న్యూడ్ కాల్స్, వాట్సాప్ వీడియో కాల్స్ ఇవి అయితే ఉన్నాయి మీ కూటమిలో. మీ ఎమ్మెల్యేలు మీరు అసలు ప్రజాప్రతినిధులా, లేదంటే ఇంకేమన్నా కామ పిశాచులా? ప్రజాప్రతినిధులాగా ఒక్కడనే వ్యవహరిస్తున్నారా? అందుకనే ముందు జాగ్రత్తగా అక్రమ సంబంధాల మధ్య అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధ్యక్షుడు వారు అదే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్. ఏది అక్రమ సంబంధాల పట్ల అప్రమత్తంగా ఉండాలంట. ఎలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏదైతే కేకు కోస్తే కేసు, కేకు కట్ చేస్తే కేసు, కోడిని కోస్తే కేసు, మేకను కోస్తే కేసు, ఏదైతే రప్ప అని ఫ్లెక్స్ పెడితే కేసు, లేదు జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే చేస్తే కేసు, ఫ్లెక్స్ కడితే కేసు. అదే తెలుగుదేశం జనసేన కూటమి ఎమ్మెల్యేలు మహిళల్ని రప్ప ఆడిస్తూ రేపులు చేస్తే మాత్రం నో కేసు, నగ్నంగా న్యూడ్ వీడియోలు పంపినా నో కేసు. తెలుగుదేశం ఎమ్మెల్యేలు బరి తెగించి మహిళల్ని రేపులు చేసినా కేసులు లేవు, ప్రైవేట్ వీడియోలు తీసినా కేసులు లేవు. అదేదో బాలకృష్ణ సినిమాలో నో కేస్ అంటాడు చూడండి, అట్లా ఒక్క కేసు ఇలా మీద లేదు. పరిస్థితులు రాష్ట్రంలో ఎలా ఉన్నాయంటే కారుల్లోనే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు రేపులు చేస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం అని చెప్పుకునే దాంట్లో ఎలా మహిళల్ని రప్ప అంటే రేపులు చేస్తా ఉన్నారో, అబార్షన్లు చేస్తా ఉన్నారో. 5 సార్లు అబార్షన్ అంట. ఏం మనుషులు రా బాబు? మీరట్టే ఎమ్మెల్యేలు అయ్యారు అంతేలే. ఈవీఎం ప్రభుత్వంలో ఏదైనా సాధ్యమే. సో ఇలా ఉంటుందండి.